శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రహస్యంగా ఈ యొక్క పరిహారం అంటే వేప చెట్టు మొదట్లో ఒక్కటి పడేసి చూడండి. మీరు కోరుకున్న వ్యక్తి ఎంత ముండి వాళ్ళైనా సరే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. 100కి 100% గ్యారంటీ అన్నమాట. తప్పకుండా 100కి 100% జరిగి తీరుతుందని నమ్మకంతో చేసుకోండి. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ, దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇష్టపడిన వారు దూరం చేస్తున్నా సరే, అవాయిడ్ చేస్తున్నా సరే, డబ్బు పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవడానికి, భార్యాభర్తల దూరం తొలగిపోవడానికి, కొంతమంది మాట్లాడకుండా ఉండడం, చాలామంది మధ్య మాట్లాడకపోవడం ఉండడం, ఎవరి కోసమైతే రిలేషన్లో అయితే వారు కలవాలని చెప్పి యొక్క పరిహారం చేస్తూ ఉంటారో తప్పకుండా వారు మీ సొంతం అవుతారనమాట. నమ్మకంతో చేసుకోవాలి. ఈరోజు రహస్యంగా వేప చెట్టు మొదట్లో ఇది పడేసినట్లయితే తిరుగులేని ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. వేప చెట్టు గురించి చెప్పుకోవడానికి అసలు ప్రత్యేకంగా ఏమీ లేదండి. వేప చెట్టు అంటే మనకు దేవత వృక్షం, అందరికీ తెలిసిన విషయమే. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉన్నట్లే. ముక్కోటి దేవతలు కొలువే ఉంటారు. వేప చెట్టు మనకి చెడుని తీసేసుకొని మంచినిస్తుంది. వేప చెట్టు పరిహార పరంగా ఎన్నో ఫలితాలు ఉన్నాయి. ఇలాంటి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. మనకి పల్లెటూరులో చేసినట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో, అందరి ఇంటింటికి కూడా ఒక వేప చెట్టు అనేది ఉండింది. అంటే కొంచెం ఎక్కడెక్కడో రోడ్డు దగ్గర కనిపిస్తూ ఉంటాయి కదా. కాకపోతే మీరు మీ ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకూడదు. బయట ఉండేటటువంటి వేప చెట్టు దగ్గరైనా చేయాలి. గుడి లోపల కూడా చేయకూడదు. గుడి లోపల చేస్తే చెడుని తీసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి అది మనకి పాపం రూపంలో వెంటపడుతుంది. కాబట్టి గుడి బయట కానీ, రోడ్డు బయట ఎక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు. అలా చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. అయితే ఈ రోజున అమావాస్య కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి. తలస్నానం చేసి నలుపు రంగు బట్టలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ధరించకూడదు. నలుపు మనకి సమస్యల్ని, కష్టాల్ని, నష్టాల్ని, నిందల్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పరిహారం చేసేటప్పుడు నలుపు వేసుకోకూడదు. అయితే మీరేం చేస్తారంటే నాన్ వెజ్ కూడా తినకూడదు. మీరేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అని చేసుకోవాలి. చక్కగా స్నానం చేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ సమస్య కోసమైనా సరే చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే ఆ రోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఒక బాటిల్తో నీళ్ళు తీసుకుని వెళ్ళి వేప చెట్టుకి పోయండి. అలా నీటిని సమర్పిస్తే చాలా మంచిదనమాట. ఎందుకంటే దేవతా వృక్షం, దేవతలకు మనకు నీటిని సమర్పించేటప్పుడు వేప చెట్టును తాకి 11 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే కొబ్బరికాయను తీసుకొని మనం మనసులో సంకల్పం చెప్పుకొని, మీరేం కాటుకుంటుంది కదా మీ దగ్గర, కాటుకు తీసుకొని ఏం చేస్తారంటే కొబ్బరికాయకి చుక్కలాగా పెట్టేసి, అంటే మీరేం చేస్తారంటే మీరు మీ యొక్క చెడును తీసేసుకోవడానికి చేస్తున్నారు కాబట్టి కాటుకుతో చిన్న బొట్లా పెట్టుకోండి. అలా పెట్టుకుని మనసులో సంకల్పం చెప్పుకోండి. మాకున్నటువంటి దోషాలు పోవాలి, మేము ఇష్టపడే అమ్మాయినా అబ్బాయికైనా మాతో మాట్లాడాలి, ఆరోగ్యం బాగుండాలి, అప్పులు తీరాలి, దోషాలన్నీ కూడా తీరిపోవాలి అని మీరు ఏం చేస్తారంటే కొబ్బరికాయను పట్టుకొని మీ యొక్క మనసులో సంకల్పం అంతా చెప్పుకొని, కొబ్బరికాయ ప్రకృతి నుంచి లభించింది కాబట్టి, కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది కాబట్టి మన మనసులో సంకల్పం చెప్పుకొని మంచి జరగాలని చెప్పి తల చుట్టూ ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసుకోండి. అలా కొబ్బరికాయ పగిలిపోయినట్టుగా ఎడమ చేతులు పగలగొట్టేసేయండి. కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగిలిపోవాలి. ఇలా కొట్టకూడదు, విసిరేయాలన్నమాట. విసిరేసి ఎన్ని చెక్కలైతే అంత మంచిది. అంటే చెడు అనేది వెళ్ళిపోతుంది. అయితే కొట్టేసి ఇంకా మామూలుగా వచ్చేయాలన్నమాట. లోపలికి వెళ్ళి శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే చెడు అనేది మనకి వచ్చేస్తుంది కాబట్టి, కాలు వెంట వస్తుంది కాబట్టి మనం కాలు శుభ్రంగా కడుక్కొని వచ్చేయాలన్నమాట. అయితే ఇది ఒక రకమైన మనశ్శాంతి, సంతోషం అనేది ఉంటుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారం చేస్తే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే చేయండి. అవకాశం లేదనుకుంటే మామూలుగా అయినా సరే తాకి మీరు ఆ కొబ్బరికాయను పగలు కొట్టేసి రండి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి, అంటే మీరు కోరుకున్న వ్యక్తి నుంచి ఫోన్ కానీ, లేదంటే మెసేజ్ రావడం కానీ, లేదంటే ఏదైనా సరే వారే మీ అంతటి వేరు వెతుక్కుంటూ మిమ్మల్ని రావడం కానీ మీకు అనుకూలమైన ఫలితం అనేది తప్పకుండా వస్తుందన్నమాట. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.